సో రీసెంట్గా అశు రెడ్డి అని ఇన్ఫ్లుయెన్సర్, తను చాలా పెద్ద ట్యూమర్ ఉండింది. కంప్లీట్గా తనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అరగుండు గీసేసేసి ఆ సర్జరీ చేశారు. అంటే మనకి బ్రెయిన్ ట్యూమర్స్లో ఒక 20-30 రకాలు ఉన్నాయి. స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ ఆల్సో. ఈ బ్రెయిన్లో ట్యూమర్స్ అనగానే చాలా భయం వేస్తుంది. అంటే కొన్నిసార్లు ఛాన్సెస్ కూడా లేవు అంటారు. ట్యూమర్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతాయి? మనకి రేడియేషన్ అనేది ఒక బండ గుర్తులు ఏమన్నా ఉంటాయా? నాకు ఏదో రిస్క్ ఉంది, బ్రెయిన్కి అవుతోంది అని వెంటనే రష్ టు ద హాస్పిటల్ అనడానికి. ఏదైనా తినగానే వామిటింగ్ అయిపోవటం, చాలా విపరీతమైన హెడేక్, అంటే నార్మల్ హెడేక్ లాగా ఉంటుంది, అది మళ్ళీ సివియర్ అయినప్పుడు వామిటింగ్ అవుతుంది. వామిటింగ్ అయ్యాక తగ్గుతుంది హెడేక్, అండ్ బ్లరీ విజన్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ న్యూరో సర్జన్ డాక్టర్ అనంత్ తెగూర్. సో ఆయనతో పాటు మాట్లాడదాం. నమస్తే సార్. హలో అండి, నమస్తే. సో బ్రెయిన్ హెల్త్, న్యూరాలజీ ఇలాంటివన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ కొంచెం భయంగా కూడా ఉంటాయి. సో నార్మల్ లేవన్ పీపుల్కి ఉండే డౌట్స్ అండ్ నా డౌట్స్ అన్ని పాడ్కాస్ట్లో అడిగేస్తాను. డెఫినెట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యూరో సర్జన్గా మీరు ఏ ప్రాబ్లమ్స్ని చూస్తారు? న్యూరో సర్జన్ అంటే నేను బ్రెయిన్ అండ్ స్పైన్, మెదడు ఇంకా వెన్నుపూసకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని డీల్ చేస్తాను. లైక్ ఇప్పుడు బ్రెయిన్ అంటే మనకి బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి, లేదా హెడ్ ఇంజురీస్, అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్లో మనకి తలకు దెబ్బ తగిలి వస్తారు, లేదా వాస్కులర్ అంటే మనకి మెదడులో ఉన్న బ్లడ్ వెజల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదా చిన్నపిల్లల్లో తల కొంచెం పెద్దగా ఉండి, లేదా అక్కడ వాటర్ ఏమైనా జామ్ అయితే, సో ఇలాంటివి మెదడుకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇంకా స్పైన్కి వచ్చేసరికి ఇంకా అందరికీ తెలిసిందే, ఇంకా సో డీజనరేటివ్ స్పైన్ అంటే మనకి డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా, ఆల్ అదర్ నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్, అండ్ ఆల్సో స్పైన్ ఇంజురీస్, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి. సో ఎనీథింగ్ విచ్ రిక్వైర్స్ సర్జరీ, యాజ్ అ న్యూరో సర్జన్ ఐ విల్ టేక్ కేర్. ఓకే. సో ఈ స్పైన్ నుండి బ్రెయిన్కి వెళ్తుంది కాబట్టి ఈ రెండింటికి కనెక్షన్ ఎలా ఉంటుంది? ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మన లైఫ్లో? సో మనకి బ్రెయిన్ నుంచి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఆర్ కనెక్టెడ్. సో మనకి బ్రెయిన్లో ఉన్న ఈ నరాలన్నీ కూడా ఒక చిన్న ముద్దులాగా ఫామ్ అయ్యి స్కల్లో హోల్ నుంచి బయటికి వచ్చేసి అది వర్టిబ్రల్ కాలమ్ ద్వారా అన్ని మన మిగతా బాడీలోకి ఆ నర్వ్స్ అనేవి వెళ్తాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ. అంటే మనం ఇలా మూవ్ చేయాలంటే మనకి బ్రెయిన్లో ఎక్కడో ఒక సిగ్నల్ రావాలి. ఓకే, ఈ చూపుడు వేలిని కదిలించండి అని, ఆర్ మేబీ ఇట్లా టచ్ చేస్తే ఈ సిగ్నల్ అక్కడి వరకు వెళ్ళి మన బ్రెయిన్ విల్ పర్సీవ్ దట్ సిగ్నల్. సో ఎవ్రీ ఇంచ్, ఎవ్రీ మిల్లీమీటర్ ఈజ్ ఇంపార్టెంట్. కొందరిలో కొన్ని కండిషన్స్లో చేతుల్లో స్పర్శ లేదు, లేదంటే నా పాదాల్లో స్పర్శ లేదు అంటుంటారు. సో డెఫినెట్గా బ్రెయిన్లో ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని మనం అనుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఓన్లీ చేతుల్లో, కాళ్ళలో అలా ఉంది అంటే బ్రెయిన్కి సంబంధం లేదు. సో ఇది మనం పెరిఫరల్ న్యూరోపతి అంటాం. అంటే ఓన్లీ చివరిన ఉన్న నరాలు మాత్రమే ఎఫెక్ట్ అయినాయి. ఓకే. ఇప్పుడు ఏదన్నా కూడా మనకి ఒక చెట్టు ఉంది, చెట్టులో మనకి ఆకులు చివరిన ఫస్ట్ ఎండిపోతాయి కదా, ఎందుకంటే అవి చాలా చివరిన ఉన్నాయి కాబట్టి. అలా అని చెప్పి మనకి మొత్తం రూట్లో ప్రాబ్లం ఉందని కాదు కదా, ఇది కూడా అంతే. బట్ ఇది ఎందుకు వచ్చింది? మేబీ బికాస్ ఆఫ్ సమ్ నర్వ్ వీక్నెస్, నరాల బలహీనత అనుకోండి. ఓకే, అది ఏజ్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదా డయాబెటీస్ వల్ల అవ్వచ్చు, లేదా ఎక్కడైనా చివరిన ఎక్కడైనా చిన్న కంప్రెషన్ ఏమన్నా ఉన్నా దానివల్ల కూడా. సో అది మనం తగిన టెస్ట్స్ చేసి వీ కెన్ డయాగ్నోస్ ఇట్. ఓకే. అంటే ఈ బ్రెయిన్లో ట్యూమర్స్ అనగానే చాలా భయం వేస్తుంది. అంటే కొన్నిసార్లు ఛాన్సెస్ కూడా లేవు అంటారు. అంటే సో ట్యూమర్స్ అసలు ఎందుకు ఫామ్ అవుతాయి? ఎందుకు అనేది జెనెటిక్. ఓకే, అది ఏదో చాలా మంది అంటారు ఫోన్ ఫోన్ మాట్లాడడం ద్వారా వచ్చిందనో, లేకపోతే ఇలా చాలా థాట్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ప్రూవెన్ థింగ్. మనకి రేడియేషన్ అనేది ఒక కాజే, వన్ ఆఫ్ ద కాజ్. బట్ ఆ ఫోన్ ద్వారా అనేది ఏముండదు. బట్ ఎందుకు అనేది జెనెటిక్.
ఓకే. సో అది ఓకే. మళ్ళీ మన పేరెంట్స్‌కో, గ్రాండ్ పేరెంట్స్‌కో ఉంటే మనకి వచ్చింది అనేది కూడా మనం చెప్పలేం. సో హ్మ్. మన జెనెటిక్ మేకప్‌లో ఏదో ఒక చిన్న మ్యూటేషన్ గానీ, ఏదో ఎక్కడో ప్రాబ్లమ్ ఉండటం ద్వారా మనకి ఆ ట్యూమర్ అనేది ఫార్మ్ అవుతది. హ్మ్. ఇంకా అది ఎంత డేంజరస్ హ్మ్. అనేది ఓన్లీ ఆఫ్టర్ వి డూ ద సర్జరీ, ఆ ట్యూమర్‌ని తీసి పరీక్షకి పంపించిన తర్వాత తెలుస్తది. ఓకే. మెజారిటీ ఇప్పుడు మనకి చాలా ట్యూమర్స్‌లో ఈవెన్ క్యూర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ఇంకా ఆ ట్యూమర్‌ని తీసేస్తే మళ్ళీ రాదు. హుహు. అలాంటి ట్యూమర్స్ కూడా చాలా ఉంటాయి. సో ఒక్కసారి ట్యూమర్ అనంగానే భయపడాల్సిన అవసరం అయితే లేదు. హ్మ్. ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ మనం వెళ్లి దానికి సొల్యూషన్ ఒకటి చూసుకొని వి హావ్ టు డీల్ విత్ ఇట్. సో, ఇంట్రెస్టింగ్ ఒక రీల్ జూసాను నేను. అందులో ఒక లేడీ ఫారినర్ తను. తను ఇట్లా రోడ్‌లో వెళ్తూ ఉంటే ఒక యారో లాంటిది గొంతులో దిగిపోయింది. సో, ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే స్కాన్ చేస్తే బ్రెయిన్‌లో ట్యూమర్ ఉంది. ఆ ఓకే. ట్యూమర్ బర్స్ట్ అయ్యే స్టేజ్‌లో ఉంది. ఓకే. సో, ఈ యాక్సిడెంట్ తనని డెత్ నుంచి కాపాడిందనమాట. లక్కీ. సో ఇప్పుడు అది చూడండి అంటే మామూలుగా తనకి ఆ ట్యూమర్ వల్ల అసలు ఎట్లాంటి సింప్టమ్స్ లేవు. అదే ఆశ్చర్యం. అసలు అంత పెద్ద ట్యూమర్ ఉన్నప్పుడు ఆ! తనకు తెలియకపోవడం ఏంటి? సో అలాంటివి చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ అన్నమాట. ఓకే. సో బ్రెయిన్‌కి ఒక స్పెషల్ పవర్ ఉంటది. హ్మ్. ప్లాస్టిసిటీ అంటాం. అంటే ఇప్పుడు ఒక ట్యూమర్ 10 రోజుల్లోనే పెరిగిపోయిందంటే హ్మ్. దాని ఎఫెక్ట్ మనకు కనిపిస్తది. ఆ! లైక్ సే హెడేక్, లేకపోతే ఫిట్స్ రావటము, లేకపోతే అన్‌కాన్షియస్‌గా ఉండడం, లేకపోతే మెమరీ ప్రాబ్లమ్స్ వాటెవర్ ఇట్ ఈస్. మనకి ఇలాంటివి కనిపించేస్తాయి. కానీ అదే ట్యూమర్ ఒక 10 ఏళ్ళు 10 ఇయర్స్‌గా హ్మ్. మెల్లిమెల్లిగా పెరుగుతుందంటే పక్కనున్న బ్రెయిన్ అడ్జస్ట్ అయిపోతుంది దానికి. ఓకే. యాహ్! సో, ఆ ట్యూమర్ మెల్లగా పెరుగుతుంది. బ్రెయిన్ కూడా జరిగిపోతుంది. దాని హుహు. పని అది మెల్లగా అదే చేసుకుంటా ఉంటది. ఆ ట్యూమర్‌ని కూడా అలా పెరుగుతుంది. దట్స్ ఎ వెరీ బినైన్ ట్యూమర్. సో, అలాంటిది జస్ట్ మనము తీసేస్తే షీ విల్ బి క్యూర్డ్. ఓకే. అండ్ కానీ దాంతోటి తనకి సింప్టమ్సే లేకుండే. ఇక్కడేదో దెబ్బ తగిలిన దాని వల్ల మనం స్కాన్ చేస్తే అది బయటపడ్డది. నౌ దట్ షీ ఈస్ ఫైన్. హ్మ్. కానీ ఇప్పుడు ఈ లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్ వరకు ఎప్పుడెళ్తారు వీళ్ళు? సో, మనకి అగ్రెసివ్‌నెస్ అంటే ఆ ట్యూమర్ యొక్క అగ్రెసివ్‌నెస్ బట్టి డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ ఫాస్ట్ గ్రోత్ ఇప్పుడు లైక్ 2 మంత్స్ బ్యాక్ ఏదో హెడేక్ కోసం స్కాన్ చేస్తున్నాం ఏం లేదు. బట్ దెన్ నౌ ఇప్పుడు స్కాన్ చేస్తే పెద్దగా ఉంది అంటే ఇట్ ఈస్ అన్ అగ్రెసివ్ ట్యూమర్. ఓకే. సో, అట్లాంటప్పుడు దెన్ వి హావ్ టు డూ అ సర్జరీ. డెఫినెట్‌లీ ఇట్ ఈస్ నాట్ లైఫ్ అండ్ డెత్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ కేసెస్. హుహు. ట్యూమర్స్ ఆర్ యూజువల్లీ ఎలెక్టివ్ కేసెస్. మనకెప్పుడు గూడా అంత ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం ఉండదు. హుహు. యెస్, రిస్క్ అండ్ ఆల్ ఉంటుంది. లేదు అని కాదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ అ వెరీ మేజర్ సర్జరీ అండ్ బ్రెయిన్ సర్జరీ. హ్మ్. సో, డెఫినెట్‌లీ దానికి తాలూకా రిస్క్స్ అవన్నీ ఉంటాయి. బట్ అలా అని చెప్పి మనకి వేరే ఆప్షన్ లేదు. హ్మ్. సో, దాన్ని ఎలాగో అలాగో తీయాలి. వీలైనంత సేఫ్‌గా తీయాలి. నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో చేసిన ట్యూమర్స్‌లో దేర్ ఆర్ వెరీ గుడ్ ఔట్‌కమ్స్. హుహు. మనకి ఆ ట్యూమర్ మేకప్ బట్టి ఉంటది. ఆ ట్యూమర్ ఏ గ్రేడ్ అనే దాన్ని బట్టి ఉంటది. ఓకే. గ్రేడింగ్స్ ఉంటాయి ఇందులో. యెస్. ఓకే. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు సార్ మీరు? సో, మనకి ఆ గ్రేడింగ్స్ అనేవి ఒక్కసారి ఆ ట్యూమర్ మనం తీసి బయాప్సీకి పంపిస్తే హ్మ్. దెన్ వి విల్ నో ద గ్రేడ్ అండ్ అగ్రెసివ్‌నెస్ అన్నమాట. ఓకే. సో, దాన్ని బట్టి వి విల్ గివ్ దెమ్ అడిషనల్ ట్రీట్మెంట్స్. అక్కడితో ఆగిపోదు మళ్ళీ ట్రీట్మెంట్. హ్మ్. సో, మళ్ళీ రేడియేషన్ అని, కీమోథెరపీ అని హ్మ్. ఇలా ఉంటాయి. ఓకే. సో, ట్రీట్మెంట్ వైస్ ఏమేమి ఉంటాయి దీనికి? బ్రెయిన్ ట్యూమర్స్‌కి. హా! సో, బ్రెయిన్ ట్యూమర్స్‌కి మనకు ఫస్ట్ సర్జరీ. హ్మ్. సర్జరీలో వీలైనంత వరకి సేఫ్‌గా తీసేస్తాం. ఓకే. సేఫ్‌గా అంటే ఆ పేషెంట్ ఎలా వచ్చారో మళ్ళీ అలా వెళ్ళేట్టు. హుహు. ఓకే. ఇప్పుడు మనకి చేతిలో ఒక ట్యూమర్ ఉందంటే, ఆ చుట్టుపక్కల గూడా నార్మల్ టిష్యూ తీసినా గూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓహ్! చెయ్యి ఇదే అలాగే పనిచేస్తది. నాదిదే డౌట్. చాలా ఆ! మంది ఏమంటారు తెలుసా? బ్రెయిన్ ట్యూమర్‌కి సర్జరీ చేసుకుంటే అంటే ఫన్నర్ అని కాదు జనరల్ మిత్. ఆ బ్రెయిన్‌లో భాగం తీసేస్తారు. సో, ఆ! వీళ్ళు పిచ్చివాళ్ళయిపోతారు. లేకపోతే పని లేదు. చేయదు బ్రెయిన్ నో, అని. నో, నో. ఆ! సో, మనకిప్పుడు బ్రెయిన్‌లో ట్యూమర్ వచ్చింది. ట్యూమరస్ టిష్యూ అంటేనే అది ఒక నాన్ ఫంక్షనల్ టిష్యూ. అంటే దానికేమి ఫంక్షన్ ఉండదు. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ డ్యామేజ్డ్. మనం దాన్నే తీస్తాం. ఓకే. నార్మల్ బ్రెయిన్ ఎందుకు తీస్తాం? ఓకే. కదా! అది సో, ఇంకోటి ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు చేతిలో మనకి ఇక్కడ ఒక ట్యూమర్ ఉందంటే, చుట్టూ కూడా తీసేస్తాం. సేఫ్ సైడ్. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఏమైనా ట్యూమర్ చిన్నగా మన కంటికి కనిపించిందుందా అనేది ఒకటి చూసుకొని తీసేస్తాం. ఎందుకంటే అది తీసిన తర్వాత కూడా మన చెయ్యి బానే పనిచేస్తది. కానీ బ్రెయిన్‌లో అది పాసిబుల్ కాదు. ఓకే. కదా! సో, ట్యూమర్ 1 సెంటీమీటర్ ఉంది అంటే మనం ఇన్‌ఫాక్ట్ 0.8 సెంటీమీటర్సో లేదా 0.9 సెంటీమీటర్సో తీయాలి గానీ మొత్తం 1 లేదా 1.2 తీయలేము. హుహు.
ఎందుకంటే నార్మల్ బ్రెయిన్ టిష్యూ ఇన్వాల్వ్ అయి ఉంటుంది దాంట్లో. ఓకే. అందుకే అది తీయకూడదు. ఎంతవరకు సేఫ్గా తీయగలుగుతామో అంతా తీసేసి మిగిలిన దానికి మనం రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాలి. ఓకే. బట్ దిస్ ఈజ్ ఫర్ క్యాన్సరస్ ట్యూమర్స్. హుహు. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక పేషెంట్ చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, ఆ బ్రెయిన్ టిష్యూ నార్మల్ టిష్యూకి ఈ ట్యూమర్ టిష్యూకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓకే. సో మనం ఆ గ్యాప్ని అడ్వాంటేజ్ తీసుకొని మొత్తం ట్యూమర్ని నీట్గా తీసేయచ్చు. ఓకే. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ గూడా చాలా నార్మల్ అయిపోతుందా తర్వాత? నార్మల్ ఉంటుంది, దెర్ విల్ బి నో ఓకే. ప్రాబ్లం. హ్మ్. సో, ఇప్పుడు ఈ క్రేనియోటమీ అనే దీన్ని ఎలా చేస్తారు మీరు? ఎవరికి మెయిన్‌గా అవసరం పడతది ఇది గూడా? సో యాజ్ అ న్యూరోసర్జన్ ఆర్ బ్రెయిన్ సర్జన్, సో బ్రెయిన్కి మనం వెళ్ళాలి అంటే ఈ స్కల్ బోన్ ఓపెన్ చేయాలి. సో వితౌట్ ఓపెనింగ్ దట్ ఐ కెనాట్ రీచ్ ద బ్రెయిన్. ఓకే. సో మీరు అన్న ఈ క్రేనియోటమీ అనేది ఇట్ ఈస్ అ ప్రొసీజర్ వేర్ వి ఓపెన్ ద స్కల్. హుహు. సో ఆ స్కల్ ఓపెన్ చేయడం క్రేనియోటమీ అంటాం. ఓకే. సో ఎనీ బ్రెయిన్ సర్జరీ ఇట్ ఇన్వాల్వ్స్ క్రేనియోటమీ. సో ఓకే. అది ట్యూమర్ తీయటానికి కానివ్వండి, లేదా వాటర్ డ్రైన్ చేయడానికి కానివ్వండి, హ్మ్. లేదా బ్లడ్ తీయటానికి కానివ్వండి, ఆర్ యాక్సిడెంట్స్లో మనకి బ్లడ్ క్లాట్స్ అవ్వటం కానీ, స్ట్రోక్లో ఏమన్నా, సో ఎనీథింగ్ రిలేటెడ్ టు బ్రెయిన్ ఓకే. మనకి ఆ క్రేనియోటమీ అనేది కంపల్సరీ. లోపల మనము అది క్రేనియోటమీ చేసిన తర్వాత వాట్ వీ డూ అనేది డిపెండింగ్ ఆన్ ద డయాగ్నోసిస్. సో, ఇప్పుడు మనం క్రేనియోటమీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా సార్. సో, రీసెంట్‌గా అశు రెడ్డి అని ఇన్‌ఫ్లుయెన్సర్ తను. సో, 'బిగ్ బాస్' దాంట్లో చేశారనమాట. తనకి ఒక సర్జరీ జరిగింది ట్యూమర్‌కి సంబంధించి. తనేం చెప్తోందంటే ముందే డాక్టర్స్ చెప్పారంట. అంటే చాలా పెద్ద ట్యూమర్ ఉండింది. కంప్లీట్‌గా తనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే. అరగుండు గీసేసేసి ఆ సర్జరీ చేశారు. బట్ డాక్టర్స్ ఏం చెప్పారు అంటే ఆఫ్టర్ సర్జరీ నువ్వు మాట్లాడలేకపోవచ్చు. ఇన్ కేస్ ఎనీ రిస్క్ ఉంటుంది. నడవలేకపోవచ్చు. ఇలాంటి రిస్క్‌లు ఉంటాయని చెప్పారంట. చాలా బాధపడిందనమాట. ఇలాంటి సిట్యుయేషన్ కూడా ఉంటుందా ఆఫ్టర్ సర్జరీ ఎవరికైనా రిస్క్‌లో? ఇప్పుడు మీకు చెప్పినట్టు లైక్ హ్మ్. బ్రెయిన్‌లో ప్రతి ఇంచ్, ప్రతి మిల్లీమీటర్‌కి ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది. హ్మ్. ఓకే. మనకి ఏది కూడా వేస్ట్ కాదు. ఓకే. మనకి బ్రెయిన్‌లో సర్జరీ అనంగానే మనకి ఆ ట్యూమర్ ఒకటి తీసేస్తాం. ట్యూమర్ తోటి మనకేం ప్రాబ్లమ్ ఉండదు. దట్స్ నాన్ ఫంక్షనల్‌గా. హ్మ్. అది తీసేటప్పుడు ఏదన్నా ఇప్పుడు చిన్నగా అక్కడ చాలా ఇంపార్టెంట్ నర్వ్స్ లేకపోతే ప్రతి ఒక్క నర్వ్ కిందికి రావటము అలా ఉంటుంది. హ్మ్. ఏమన్నా ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. మనకి 0% ఛాన్స్ హ్మ్. అనేది ఏం లేదు. మనం ఇక్కడ నుంచి నేను సేఫ్‌గా ఇంటికి వెళ్తానో లేదో కూడా తెలీదు. గ్యారంటీ ఉందా? దేనికి గ్యారంటీ ఉంది? కదా! సో ఇట్స్ ఎ మేజర్ సర్జరీ. హ్మ్. రిస్క్ అనేది ఇట్ ఈస్ దేర్. సో అలా ఆ బ్రెయిన్ సర్జరీ అప్పుడు ఆ రిస్క్ కాంపోనెంట్ ఎలా ఉంటుంది? ఏమేమి ఎఫెక్ట్ అవ్వచ్చు? ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు తన సినారియోలో మనకి మేబీ ఇప్పుడు హ్మ్. మెమరీ ఉండకపోవచ్చు. అంటే మేబీ ఆ ట్యూమర్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఓకే. మెమరీకి రెస్పాన్సిబుల్ ఉండే ఏరియా ఇది. సో ఫ్రంట్ ఆ! పార్ట్ అండ్ ఆ ఏరియాస్‌లో కొన్ని పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ మెమరీ. ఇప్పుడు ఓకే. దానికి ఏమైనా డ్యామేజ్ అయితే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ గానీ, అట్లా హ్మ్. ఒక పార్ట్ ఆఫ్ మెమరీ ఏమన్నా ఓహ్! ప్రాబ్లమ్ ఉంటుంది. బిహేవియర్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. హ్మ్. అంటే ఒక సిట్యుయేషన్‌కి తగ్గట్టు మాట్లాడుకుంటున్నారు కదా! అంటే వాళ్ళ ముందల భాగం అంటే ఫ్రాంటల్ పార్ట్ ఈజ్ ఫంక్షనింగ్ అని. ఓకే. సో, అది మంచిగా లేకపోతే దెన్ వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్‌గా ఉంటుంది. బిహేవియర్ చేంజెస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఆ! ఎస్పెషల్లీ నేను ఎవరిలో చూస్తాను అంటే యాక్సిడెంట్స్‌లో. ఆ! సో, యాక్సిడెంట్స్‌లో చాలా మందికి ఇప్పుడు ఇలా ఫ్రంట్ యాక్సిడెంట్ అయ్యి ఫ్రంట్ హ్మ్. పార్ట్ ఎఫెక్ట్ అయితే సో, హ్మ్. వాళ్ళలో బిహేవియర్ చేంజెస్ గానీ, మెమరీ చేంజెస్ గానీ ఇలాంటివి చాలా గమనిస్తాం. ఓహ్! ఓకే. యాహ్! సో, యెస్, దేర్ ఈస్ డెఫినెట్ పాసిబిలిటీ. రిస్క్ ఉంటుంది. కంపల్సరీ అవుతది అని చెప్పము. హ్మ్. బట్ రిస్క్ ఉంటుంది. లక్కీలీ తనకు కాలేదు. అవ్వలేదు. యెస్. అండ్ ఇప్పుడు తను చెప్పినట్టు ఇంత పెద్ద ట్యూమర్ అయినప్పుడు మనకు సింప్టమ్స్ తెలియకుండా అలా ఎలాగా? సో, అగైన్ ఇప్పుడు మనకి బ్రెయిన్‌కి అదొక స్పెషల్ పవర్ హ్మ్. ప్లాస్టిసిటీ అని. ఆ! ఓకే. సో, నా ట్యూమర్ ఇప్పుడుగా స్టార్ట్ అయ్యి ఉండదది. ఎన్నో ఇయర్స్ ఎప్పుడో అయ్యి లాంగ్ ఉంటది. బ్యాక్ స్టార్ట్ అయ్యి సో, ఉంటుందంటారా? నెమ్మదిగా పెరుగుతా ఉంటదది. ఓకే. బ్రెయిన్ అడ్జస్ట్ అయిపోయింది హ్మ్. అంతే. సడెన్‌గా ఒక లిమిట్ బ్రెయిన్ కూడా ఒక లిమిట్ ఉంటది తట్టుకునేదానికి. హ్మ్. సో, ఆ లిమిట్ దాటంగానే దెన్ ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ సైన్స్. ఓకే. అది హెడేక్ లాగానో, ఆ! లేకపోతే వామిటింగు, లేకపోతే విజన్ తగ్గడము,
బ్లరీ విజన్. బ్లరీ ఓకే. విజన్. సో ఇట్లాంటివి ఉంటాయి. సో ఇప్పుడు నా మేజర్ డౌట్ ఏంటంటే ఎంతైనా ఇది సైలెంట్‌గా ఇది చేస్తుంది గదా! సో బండ గుర్తులు ఏమన్నా ఉంటాయా? నాకు ఏదో రిస్క్ ఉంది బ్రెయిన్‌కి అవుతోంది అని వెంటనే రష్ టు ద హాస్పిటల్ అనడానికి బండ గుర్తులు ఉంటాయా? సో ఇట్లా మెల్లిగా వచ్చే వాటికి హ్మ్. యూజువల్లీ దే విల్ బి మోర్ ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ ఓకే. అన్నమాట. అకేషనల్ హెడేక్స్ ఎవరికి రావు చెప్పండి హ్మ్. కదా? అవును. సో స్ట్రెస్ ఎక్కువైనా వస్తది, టీవీ ఎక్కువ చూసినా వస్తది, నిద్రపోకపోయినా వస్తది హ్మ్. కదా? హ్మ్. హెడేక్స్ ఆర్ వెరీ కామన్. అలా ప్రతి హెడేక్ ఒక ట్యూమర్ వల్లనే అని చెప్పలేము. హ్మ్. సో దాన్ని ఒక గుర్తులాగా అయితే తీసుకోలేము. హ్మ్. బట్ ప్రతి ఒక్క ట్యూమర్‌లో మనకి హెడేక్ ఉండే అవకాశం ఉంటది. ఓకే. హ్మ్. ఓకే. ఇట్ ఈస్ ద అదర్ వే. అండ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు మీరన్నట్టు ఓకే. నేను అర్జెంట్‌గా ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాలి హ్మ్. అన్న ఒక సైన్ ఏది అంటే వామిటింగ్స్. రీజన్‌లెస్‌గా ఇప్పుడు ఏదైనా తినంగానే వామిటింగ్ అయిపోవటం, తల విపరీతమైన హెడేక్ అంటే నార్మల్ హెడేక్ లాగా ఉండదు అది మళ్ళీ. చాలా హెడేక్, హెవీనెస్. మీరు ఒక పారాసిటమాల్ ఏసుకున్నా కూడా తగ్గకపోవచ్చు. హ్మ్. సివియర్ అయినప్పుడు వామిటింగ్ అవుతది. ఓకే. వామిటింగ్ అయ్యాక తగ్గుతది హెడేక్. హుహు. అండ్ బ్లరీ విజన్ ఉంటది. సో దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ రైజ్డ్ ప్రెషర్. ఓకే. సో అంటే ఈ మధ్య మనకి ఎక్కువ చూస్తున్నాం కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ గూడా ఏమన్నా ఉంటుందా బ్రెయిన్ ట్యూమర్స్‌లో? ఏ ఏజ్‌లో అయినా రావచ్చు. ఆ! అంటే మనకి బ్రెయిన్ ట్యూమర్స్‌లో ఒక 20, 30 రకాలున్నాయి. ఓకే. సో ఏ ఏజ్ గ్రూప్‌కి ఆ రకమైన ట్యూమర్స్ చూస్తాము. ఇప్పుడు హ్మ్. పీడియాట్రిక్ అంటే లైక్ పిల్లల్లో లేదా మిడిల్ ఏజ్ లేదా ఓల్డ్ ఏజ్. సో ప్రతి వాళ్ళలో మనకి ట్యూమర్స్ చూస్తాము. ఓకే. సో ఇప్పుడు మనం హెడేక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి? ఏది నార్మల్? ఏది అబ్‌నార్మల్? ఎందుకంటే అందరికి సిస్టమ్ జాబ్స్ అండ్ గ్యాడ్జెట్స్ యూజింగ్ తప్పట్లేదు. బట్ ఈ డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవడం? సో మళ్ళీ హెడేక్ అనంగానే అదొక ట్యూమర్ వల్ల అని అయితే ఎవ్వరు అనుకోవద్దు. హ్మ్. ఎందుకంటే మన డైలీ లైఫ్‌లో వి గో త్రూ ఎ లాట్. అందరూ ప్రతి ఒక్కరు కష్టపడతా ఉంటారు. స్ట్రెస్ హ్మ్. తీసుకుంటా ఉంటారు హ్మ్. కదా! సో స్ట్రెస్ వల్ల మనకి హ్మ్. హెడేక్స్ ఇవన్నీ కూడా కామన్‌గా ఉంటాయి. సో మైగ్రేన్ అనేది వన్ ఆఫ్ ద వెరీ కామన్ హెడేక్. ఓకే. ఓకే. వాస్కులర్ హెడేక్ అంటాం దాన్ని. హ్మ్. యూజువల్‌గా ఫీమేల్స్‌లో ఎక్కువ చూస్తా ఉంటాము. హ్మ్. హార్మోనల్ చేంజెస్ వల్ల అండ్ స్ట్రెస్ వల్ల, స్లీప్ వల్ల, ఫుడ్ వల్ల. సో ఇవన్నీ ట్రిగ్గర్స్ అన్నమాట. సో ఒక సైడ్ వన్ సైడెడ్ హెడేక్ అని ఓకే. చాలా వింటాం కదా! హ్మ్. సో అది మైగ్రేన్. ఇంకోటి టెన్షన్ హెడేక్. హ్మ్. టెన్షన్ వచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ ఓకే. హెడేక్ వచ్చేస్తది. హ్మ్. ఇంకోటి చిన్న పిల్లల్లో హెడేక్స్ వస్తా ఉంటాయి. ఎందుకు అని టెన్షన్ పడతారు అందరూ. హా! సో గ్రోయింగ్ ఏజ్‌లో ఏమవుతది అంటే మన కంటి నరాలు కూడా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. సో ఆ షేప్‌కి దానికి ఒక్కొక్కసారి హెడేక్ రూపంలో వస్తది. ఎందుకంటే ఎస్పెషల్లీ పిల్లల్లోనా ఇది? పిల్లలు ఓకే. మనకి స్కూల్‌లో వాళ్ళకి బ్లాక్ బోర్డ్ ఉంటుంది. హ్మ్. ఒక క్లారిటీగా కనిపించదు. సో హ్మ్. వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడడానికి ట్రై చేస్తారు. హ్మ్. అలా ఏమైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసేటప్పటికి ఆ ఐ మజిల్స్ అనేవి చాలా స్ట్రెయిన్ అయిపోయి ఇదంతా కూడా పట్టేస్తది. హ్మ్. సో ఇవన్నీ యూజువల్లీ ఈవినింగ్ వరకి హెడేక్స్ వస్తాయి. మార్నింగ్ పడుకొని లేచాక ప్రశాంతంగా ఉంటారు. బట్ ఈవినింగ్ వరకు హెడేక్ పెరుగుతుంది. సో ఫస్ట్ విజన్ చెక్ చేయించాలి. ఇలా పిల్లల్లో అలా వచ్చినప్పుడు. సో పిల్లల్లో హెడేక్స్ స్కూల్ తర్వాత ఈవినింగ్ టైమ్ హెడేక్ అలా వచ్చినప్పుడు ఫస్ట్ గెట్ ద విజన్ చెక్డ్. సో అది సెట్ చేసేస్తే ఇంక ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది. హ్మ్. అంటే ఇందాక నేను పాడ్‌కాస్ట్ స్టార్ట్ అయ్యే ముందు అడిగాను గదా! అంటే జనరల్ మిత్ ఏంటంటే రైట్ సైడ్ ఉందా నీకు మైగ్రేన్, హెడేక్. లెఫ్ట్ సైడ్ ఉందా అది నార్మల్. సో ఈ మైగ్రేన్ ఎగ్జాక్ట్‌గా ఎట్లా తెలుసుకుంటాం? సో మైగ్రేన్ అనేది రైట్ సైడే రావాలని లేదు. లేదా? ఇట్ హుహు. క్యాన్ బి హెమిక్రేనియల్ అంటే ఓకే. ఒక్క సైడ్ ఏదైనా ఒక సైడ్ ఎనీ రావచ్చు. సైడ్. ఎనీ ఓకే. సైడ్ ఓకే. రావచ్చు. ఇన్‌ఫాక్ట్ కొంతమంది లాట్ ఆఫ్ మైగ్రేన్‌లో కూడా మళ్ళీ ఒక 10 వెరైటీస్ ఉంటాయి. హ్మ్. మనకి ఆహ్, హెడేక్ లేకుండా జస్ట్ గిడినెస్ తోటి కూడా ప్రెజెంట్ అవుతది. హుహు. అండ్ ఒక్కొక్కసారి ఓన్లీ కంటి వెనకాల ఇలా ఏదో బర్స్ట్ అవుతున్నట్టు ఓహ్! పల్సేటింగ్ హెడేక్ ఉంటది. ఇంకొంతమందికి నెక్ వరకు వస్తది. సివియారిటీ పెరుగుతున్న కొద్దీ చేతులు కూడా లాగుతా ఉంటాయి. ఓకే. ఒక ఓకే. చెయ్యి లాగుతది. హ్మ్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనకి దీనికి ట్రిగ్గర్స్ ఉంటాయి. ఓకే. ఓకే. జస్ట్ లైక్ దట్ రాదు. ఆ ముందు రోజు ఏమైనా స్ట్రెస్ ఎక్కువ అవ్వటము, హ్మ్. నిద్ర లేకపోవటము, ఫుడ్ టైంకి తినకపోవటము, వాటర్ తాగకపోవటము అండ్ కొంతమందికి సౌండ్ వింటే హా! సడెన్‌గా ట్రిగ్గర్ అవుతది. లేదా సన్‌లైట్‌కెళ్ళినప్పుడు. హా! సో ఈ ట్రిగ్గర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో అవి నోట్ చేసుకోవాలా అవి మనం? నోట్ ఓకే. చేసుకొని ఓకే. మనం అవాయిడ్ చేసామంటే ఆ! కాఫీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తది. అవును.
సో కాఫీలో మనకి కెఫీన్ అని ఉంటుంది కదా, సో దట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద హెడేక్. సో ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనకి డార్క్ టాబ్లెట్స్ ఉంటాయి, అందులో కెఫీన్ ఉంటుంది. ఓకే ఓకే. సో దట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ మైగ్రేన్. చాలా మంది డార్క్ చాక్లెట్ తింటే హెడేక్ తగ్గుతుంది అంటే అమ్మాయిలు పిఎంఎస్ టైంలో Similar. తింటారు. అది నిజమేనా? యూజ్ అవుతుందా? ఓకే ఓకే. డార్క్ చాక్లెట్ ఇస్ వెరీ గుడ్. చాక్లెట్ కాదు, డార్క్ డార్క్ చాక్లెట్ ఓకే. అండ్ అబ్బాయిలు అయితే మోస్ట్ కామన్గా వర్క్లో ఉంటారు, కొంచెం తలనొప్పి లేస్తుందంటే అట్లా వెళ్ళి కాఫీ. కాఫీ అండ్ విత్ ఒక సిగరెట్ తాగుతారు. సో అది బ్రెయిన్ హెల్త్కి కానీ వాళ్ళ హెల్త్కి కానీ నిజంగా తలనొప్పికి పనిచేస్తుందా? ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? కెఫీన్ హెల్ప్ చేస్తుంది. ఐ డోంట్ వౌచ్ ఫర్ స్మోకింగ్. ఓకే. స్మోక్ హెల్ప్ చేయదు, కానీ వాళ్ళు తాగగానే ఎట్లా తగ్గుతుంది హెడేక్? రిలాక్స్ అవుతారు, మేబీ Ah. దట్ ఈస్ దేర్ ఓన్ వే ఆఫ్ రిలాక్సేషన్. స్ట్రెస్ తోటి హెడేక్ వస్తుంది. అదే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ అన్వైండింగ్ కదా. సో బ్రెయిన్ హెల్త్కి ఎట్లా డ్యామేజ్ చేస్తుంది? బ్రెయిన్ హెల్త్కి స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్, నాట్ ఓన్లీ ఫర్ లంగ్స్ Okay. బట్ ఫర్ బ్రెయిన్ ఆల్సో. కానీ చాలా మంది ఏమంటారంటే స్మోక్ చేస్తే లంగ్స్ పోతాయి, అది వరకే తెలుసు. ఒకటే తెలుసు, Hmm. బట్ దెన్ ఇట్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ బ్రెయిన్ హెల్త్ ఆల్సో. ఎందుకంటే మనకి బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవటం కానీ, Okay. బ్లడ్ సప్లై సరిగా లేకపోవటం కానీ, అండ్ టాక్సిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి. సో ఈ డీజనరేటివ్ చేంజెస్ తొందరగా రావటము, మెమరీ చేంజెస్, మెమరీ డిస్టర్బెన్సెస్ రావటము, సో ఇవన్నీ లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్స్ అన్నమాట. బికాస్ ఆఫ్ స్మోక్. ఓకే. సో హ్యాబిట్స్లో మళ్ళీ మాట్లాడుకుంటే ఆల్కహాల్. సో ఆల్కహాల్ తాగితే ఒక లివర్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది అని ఉంది, బట్ ఆల్కహాల్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది బాడీని? సో అగైన్ మళ్ళీ స్మోకింగ్ లంగ్ ఒకటే, ఆల్కహాల్ లివర్ ఒకటే. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎనీ హ్యాబిట్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ ఆల్సో. ఓకే. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు ఆల్కహాల్ అంటే మనకి బ్రెయిన్ ఒకటే కదా, ఈవెన్ నర్వ్స్ ఆల్సో, పెరిఫరల్ నర్వ్స్, మనకి B12 అనేది అబ్జార్ప్షనే ఉండదు. సో ఈ నరాల వీక్నెస్ మనం స్టార్టింగ్లో మాట్లాడాము. సో ఈ కాలు చేతుల్లో వీక్నెస్, తొందరగా తిమ్మిర్లు పట్టేయడం, లేదా సెన్సేషన్స్ లేకపోవడం, సో ఇవన్నీ కూడా డేంజరస్. సో నేను తాగే వాళ్ళలో ఒకటి గమనించాను, వాళ్ళు ఆపేస్తే చేతులు కాళ్ళు షివర్ అవుతాయని, మళ్ళీ అది కంట్రోల్ చేయడానికి మళ్ళీ తాగుతారు. సో ఇది మేనేజ్ చేసుకోవడానికి తాగడం ఒకటేనా మనకి మెడిసిన్? ఏం చేయొచ్చు? అది తాగడం ఆపేస్తే షేకింగ్ వస్తుందంటే అంతవరకు తీసుకెళ్లారు దాన్ని ఓకే కదా. ఎవరికి వస్తుంది? అకేషనల్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది చూసుండరు మీరు. రెగ్యులర్ గా రోజు తీసుకునే వాళ్ళు ఆపితేనే ఇది చూస్తాం. ఎందుకు? ఓకే. ఫస్ట్ థింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అయింది, అండ్ ఈ ఇన్కోఆర్డినేషన్, ట్రెమర్స్ అంటాం మనం, ఇవనుకోండి ట్రెమర్స్. సో ఈ ట్రెమర్స్ రావటం ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. దీని సైన్ మళ్ళీ బ్రెయిన్ డ్యామేజ్ అనుకోవచ్చా? అంతే. ఓకే. సో అది సడన్ గా ఆపితే విత్డ్రాల్, అంటే బ్రెయిన్ అలవాటు చేశారు వాళ్ళు దాన్ని. ఓకే. సో డైలీ ఓ టైం కాగానే దే నీడ్ దట్ థింగ్. సో అది లేకపోయేసరికి విత్డ్రాల్ వచ్చేస్తుంది అనమాట, కావాలి కావాలి అని చెప్పేసి. సో దీనికి టాబ్లెట్స్ ఉన్నాయి. ఓకే. న్యూరో సర్జన్స్ చూపించుకోవచ్చా ఇది? ఎనీ న్యూరో స్పెషల్. ఓకే ఓకే. సో వీ కెన్ హెల్ప్ దెమ్. సో ఇది మెల్లిగా తగ్గించాలి, ఒకటేసారి తగ్గించలేము. సో మెల్లిగా డోస్ బై డోస్, ఇప్పుడు డైలీ తీసుకునే వాళ్ళు ఆల్టర్నేట్ డే, లేదా ఒక 60-90 ml తీసుకునే వాళ్ళు 30 ml. సో అలా మెల్లిగా తగ్గించాలి దాన్ని. ఒకటేసారి తగ్గించినా కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దేర్ హెల్త్. ఓకే.